దేవునికి స్తోత్రము. దేవునికి అమూల్యమైన ఘనమైన అతి ప్రియులైన దేవుని బిడ్డలారా, రండి ప్రియులారా, తన నిష్కళంక అమూల్య రక్తముతో మనల్ని కడిగి తండ్రికి సమాధానపరిచిన, తనకు వధువు సంఘముగా నిష్కళంకురాలుగా మనందరినీ విశ్వాసులందరినీ సిద్ధపరిచిన యేసుక్రీస్తు నామములో నిత్య జీవమిచ్చే రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ ఈ వాక్య భాగానికి జీవమిచ్చే, రక్షణనిచ్చే, వెలుగు ఇచ్చే, శాంతినిచ్చే, అతిగా ప్రేమించే, తన కృపనిచ్చే దేవుని వాక్య భాగాన్ని ఆలించుతాం ప్రియులారా. ఈరోజు ఈ దినం మనం ధ్యానించుకోబోయే దేవుని వాక్య భాగం ప్రియులారా, నూతన శుభ్రత, న్యూ వాషింగ్. ప్రియులారా, నూతన శుభ్రత. మనం రోజు స్నానం చేస్తాం కదా దేహానికి, అలాగే ఆత్మానికి శుభ్రత కావాలి ప్రియులారా. మన మనస్సుకు శుభ్రత కావాలి. అది యేసు శిలువలో కార్చిన అమూల్య నిష్కళంక మాటలాడే రక్తం ప్రియులారా. ఏబేలు రక్తము కంటే అమోఘముగా మొర్రపెట్టే రక్తము. తండ్రి, వీరు చేసేది ఏమిటి, వీరు ఎరుగరు, కాబట్టి వీరిని క్షమించండి అని సిలువలో 7 మాటలలో ప్రప్రథమంగా క్షమించే మాట పలికిన యేసు రక్తం ప్రియులారా. నూతన శుభ్రత అనే వాక్యాన్ని ధ్యానించే మొదట ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. దేవుని పరిశుద్ధాత్మ సహాయం కోసం, దేవుని పరిశుద్ధాత్మని శక్తి కోసం, దేవుని పరిశుద్ధాత్మ జ్ఞానం ద్వారా, బుద్ధి ద్వారా ఈ వాక్య భాగాన్ని అర్థం చేసుకుని దేవుని పరిశుద్ధతలో, దేవుని నీతిలో, ఆత్మస్వరూపుడైన దేవుని పరిశుద్ధాత్మలో ఆయన ఇచ్చే వర ఫల ఆయుధంలో పాల్గొందాం ప్రియులారా. ఇలాంటి సత్య దేవుని మన అందరము కడ వరకు ఆశ్రయిద్దాం. ప్రార్థన. తండ్రి, సర్వశక్తుడైన దేవ, నిత్యుడా, తేజోమయుడా, పరిశుద్ధుడా 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 దేవా, మీ ప్రియ కుమారుడైన మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఆయన కార్చిన నిష్కళంక అమూల్యమైన పరిశుభ్రపరిచే దేవునికి, తండ్రి నీకి మనందరినీ సమాధానపరిచే ఆ యేసు రక్తం ద్వారా మీ సన్నిధికి వస్తున్నాం తండ్రి. మా ప్రార్థనలను ఆలకించే నిజమైన జీవము గల దేవుడవు నీవే తండ్రి. భూమి ఆకాశాలని, ఆ భూమి మీదట ఆకాశం క్రింద మీరిచ్చిన రక్షణ ఇచ్చే యేసుక్రీస్తు నామం బట్టి మేము సంతోషిస్తున్నాం తండ్రి. మీలో అలాంటి భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రం తండ్రి. ఈరోజు ఈ సమయం ధ్యానించే వాక్య భాగ నూతన శుభ్రత, న్యూ వాషింగ్ అనే ఆ వాక్యాన్ని ధ్యానించేటప్పుడు మీరే నీ పరిశుద్ధాత్మ ప్రేరణ బట్టి, అభిషేకం బట్టి రాయించిన దైవగ్రంథ వాక్య భాగాన్ని ధ్యానించేటప్పుడు మీ పరిశుద్ధాత్ముడే తండ్రి, నీ ఆత్ముడే మా ద్వారా మనందరితో మాట్లాడునుగాక. మన శరీరంలో, మన ఆత్మలో, మనస్సులో అంటిన ఆ అవిశ్వాసాన్ని, అంధకారాన్ని, అజ్ఞానాన్ని, ఆ భయాన్ని, మరణాన్ని, సాతాను వలని చీల్చి నాశనం చేయనుగాక. పరిశుద్ధాత్ముడు ఎక్కడున్నాడో అక్కడ విడుదల, స్వాతంత్రం, దేవుని పిల్లల పదవి. అవును తండ్రి, ఈ వాక్య భాగం నుండి, ఈ వాక్య భాగంలో వినడానికి వచ్చిన ప్రతి నీ కుమార్తెకు, నీ సేవకులకు, పెద్ద చిన్నలకు మీ భయభక్తి నేర్పండి మరియు శుభ్రపరచండి. యోహాను రాసిన పత్రిక 15వ అధ్యాయంలో రాసినట్లు, నేను మీతో మాట్లాడిన మాటలను బట్టి మీరు శుద్ధులై ఉన్నారు అనే వాక్యాన్ని ఈ వాక్య భాగంలో నెరవేర్చాలని సాతానుని, శాంతిదాయకుడైన దేవ, మీ పిల్లలైన మనందరి కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక దొక్కాలని, మీ పిల్లలకు దేహంలో, ఆరోగ్యంలో, ఆత్మలో, మనస్సులో, కుటుంబంలో, చేతి పనులలో, పరిశుద్ధ విశ్వాస జీవితంలో
నిలకడగా స్థిరముగా నూతన జీవ మార్గములో, జయ జీవిత మార్గములో, ఆనందంలో, ప్రేమలో, నమ్మిక నిరీక్షణలో నడవడానికి పెద్ద అనుగ్రహం ఇవ్వమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి సర్వశక్తుడా. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్ క్రైస్ట్, థ్యాంక్ యూ హోలీ గోస్ట్ ఫైర్. అవును ప్రియులారా, ఈరోజు మనం ధ్యానించబోయే అంశము నూతన శుభ్రత, న్యూ వాషింగ్. అవును ప్రియులారా, మన కన్నులకు శుభ్రత కావాలి, మన చెవులకు శుభ్రత కావాలి, మన చేతులకు, కాళ్ళకు, మన ఇంద్రియాలకు శుభ్రత కావాలి ప్రియులారా. ఎందుకంటే యేసయ్య చెప్పినారు, నీ కన్నులు పాపం చేస్తే దాన్ని పెరికివేయి. 2 కన్నుల గలవాడై నరకానికి పోవద్దు. పోతే ఏం లాభం? 1 కన్నుల గలవాడై గుడ్డివాడై పరలోకానికి, స్వర్గానికి చేరేది ఎంతో నీకు మేలు. అవును ప్రియులారా, ఇలాగే చేతు కాళ్ళ గురించి ప్రభువు చెప్పినారు. అంటే కన్నులు, చేతులు, కాళ్ళు ఇవి దేవుని మాట వినవు స్వాభావికంగా. కానీ దేవుని వాక్యమైన యేసుక్రీస్తు ప్రభు వాక్యము నమ్మితే, ఆయన మాటల జాడలో నడిచితే మన కన్నులు ప్రభు నియంత్రణం చేస్తాడు ప్రియులారా. మన చేతులను, కాళ్ళను నియంత్రణం చేస్తాడు ప్రభు ఆత్మ. అవును ప్రియులారా, ఇలాగే మనము మన నడవడికలో దేవుని విధేయులైన పిల్లలై మార్చబడతాం. అవును ప్రియులారా, ఈరోజు మనము ధ్యానించబోయే అంశము నూతన శుభ్రత ప్రియులారా. ఈ వాక్యాన్ని ధ్యానించబోయే మొదట ఒక ఆత్మీయ గీతం పాడదాం ప్రియులారా. ఆ పాట ఆనంద యాత్ర. అవును ప్రియులారా, ఈ పాటలో మీరందరూ ఏకీభవించి ఆత్మలో పరవశం పొందాం ప్రియులారా. ఆ పరలోక దర్శనాన్ని ఈ లోకంలో పొంది దేవుని జ్ఞానము గల ప్రజలై, సేవకులై, బిడ్డలై, విశ్వాసులై మార్చబడదాం ప్రియులారా. ఆనందయాత్ర పాట ప్రియులారా, నాతో పాడండి. హల్లెలూయా. ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర. మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర. ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర. మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర. అవును ప్రియులారా, ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర. మన సృష్టికర్తడు, రక్షకుడు, దేవుని ప్రతిరూపమైన యేసుతో నూతన యెరూషలేము యాత్ర ప్రియులారా. అవును, అలాంటి ఆనంద యాత్రలో పరిశుద్ధాత్ముడు యేసు నామంలో తండ్రి దగ్గరకు తీసుకుని వెళ్తాడు ప్రియులారా. యేసుని రక్తము పాపముల నుండి విడిపించెను, యేసుని రక్తము పాపముల నుండి విడిపించెను. 1000 నోళ్లతో స్తుతించినను తీర్చలేము ఆ రుణమును. ఆమేన్. 1000 నోళ్లతో స్తుతించినను తీర్చలేము ఆ రుణమును. ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర,
యేసుతో నూతన యెరూషలేము యాత్ర, మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర. ప్రియులారా, యేసుని రక్తము పాపముల నుండి విడిపించింది. 1000 నోళ్లతో ఆయన కార్చిన రక్తాన్ని బట్టి తండ్రికి, కుమారుడైన యేసుక్రీస్తుకి, పరిశుద్ధాత్మునికి స్తుతించినను ఆయన రుణం తీర్చలేము. ఆయన మాటలు కైగొందాం ప్రియులారా, పరిశుద్ధతతో, విధేయతతో, నీతితో. రాత్రియు పగలును పాదములకు రాయి తగులాకుండా, రాత్రియు పగలును పాదములకు రాయి తగులాకుండా, మనకు పరిచర్య చేయుట కొరకై దేవదూతలు మనకుండగా. ఆమేన్. మనకు పరిచర్య చేయుట కొరకై దేవదూతలు మనకుండగా. ఆనందయాత్ర, ఇది ఆత్మీయ యాత్ర. యేసుతో నూతన యెరూషలేము యాత్ర, మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర. అవును, దేవునికి అతి ప్రియులారా, రాత్రి పగలు పాదములకు రాయి తగలకుండా మనకు కాపాడుటకు, రక్షించుటకు, పరిచర్య చేయుటకు దేవదూతలను ప్రభు పంపిస్తాడు. ఆయన యందు భయభక్తులు ఉన్న వారి చుట్టూ తన దూతలను దింపి కాపాడుతాడు. అవును ప్రియులారా, అలాంటి ధన్యత మనందరికీ దొరుకును గాక. ఆనందం ఆనందం యేసుని చూచే క్షణం ఆసనం. ఆనందం ఆనందం యేసుని చూచే క్షణం ఆసనం. ఆత్మానంద భరితులమై ఆగమన కాంక్షతో సాగేదం. ఆమేన్. ఆత్మానంద భరితులమై ఆగమన కాంక్షతో సాగేదం. ఆనందయాత్ర, ఇది ఆత్మీయ యాత్ర. యేసుతో నూతన యెరూషలేము యాత్ర, మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర. ఆమేన్. ఆనందయాత్ర, ఇది ఆత్మీయ యాత్ర. యేసుతో నూతన యెరూషలేము యాత్ర, మన. అవును ప్రియులారా, ఆనందయాత్ర యేసునందు విశ్వాసించిన రోజు నుండి మన జీవితం అంతా ఆ ఆనందయాత్రలో సాగుతుంది ప్రియులారా. నిజంగా మనం ఆయన మాటలను నమ్మితే మనం ఆనందయాత్రలో పాల్గొంటాం ప్రియులారా. యేసు చెప్పినారు, మీరు దుఃఖించి ఏడుస్తారు, లోకం సంతోషిస్తుంది, కానీ నేను మిమ్మలను తిరిగి చూస్తాను. అప్పుడు మీ దుఃఖం పోయి ఆనందం, సంతోషం వస్తుంది. ఆ సంతోషాన్ని, ఆ ఆనందాన్ని మీ నుండి ఎవరు తీసివేయలేరు. అవును ప్రియుల, ఒక స్త్రీ తన గర్భము అంటే గర్భవతి అయిన స్త్రీ తన వేదనతో ఆ బిడ్డ పుట్టే సమయనందు వేదన పడుతుంది. కానీ ఆ ఒక చెంటి బిడ్డ ఈ లోకంలో పుట్టినప్పుడు, బయటికి వచ్చినప్పుడు ఆమె నుండి ఆమె తన పడిన వేదన అంతా మర్చిపోతుంది. అలాగే మీకు జరుగుతుంది అని చెప్పినారు ప్రియులారా. ఒక్కసారి చూసినారు, మనం లోకంతో సంతోషపడకూడదు, అది సంతోషం పడుతుంది, అది తిను తాగు రేపు చనిపోతాం అని నమ్ముతుంది. కానీ మనకు చావు లేదని యేసయ్య చెప్పినారు ప్రియులారా. నేనే స్వర్గం నుండి దిగి వచ్చిన రొట్టె, ఈ రొట్టెను తినువాడు
ఎన్నడూ చావడు. అవును ప్రియుల, లాజరు నిద్రిస్తున్నాడు, మనం పోయి అతన్ని లేపుదాం అని శిష్యులకు చెప్తారు. కానీ శిష్యులు, ప్రభువా, లాజరు నిద్రిస్తుంటే లేస్తాడు, అంత మాత్రము 2 రోజులు ప్రయాణం చేసి ఆయనను లేపుటకు అక్కడ ఎందుకు వెళ్ళేది అంటారు. కానీ ప్రభు మాట వాళ్ళు తెలుసుకునలేదు. లాజరు మరణించాడు, మరణం గురించి నిద్ర అని చెప్తున్నారు ప్రభు. కానీ ఈరోజు అన్ని జనుల వల్లే యేసయ్య విశ్వాసులు కూడా నిజమైన దేవుణ్ణి, నిత్య జీవాన్ని నమ్మితే కూడా బండ మీద కట్టిన సభ అని చెప్పేవాళ్ళు కూడా చావు అంటారు పిల్లరా. మరి ఏడుస్తారు కూడా. ఎందుకంటే మనం తెస్సలోనిక పత్రికలో చూస్తాం, చనిపోయిన వారి ముందర స్థితిగతులు ఏమని మీకు తెలియకుండా మీరు ఏడవకూడదు అన్ని జనుల వలె. ఎందుకంటే వాడు ప్రభు వచ్చేటప్పుడు ఒక్క రెప్పపాటున సమాధి నుండి లేస్తారు. జీవంతో ఉండిన మనము ఆకాశంలో మేఘంలో కనురెప్పపాటున ఆయనతో కలుస్తాం. చనిపోయిన భక్తులు తమ తమ తరగతిలో లేస్తారు, మనము ప్రభుతో కలుస్తాం. గనుక ఇలాంటి మాటను బట్టి ఒకరినొకరు ఆనందపరచండి, ఆదరణ చేయండి అని చెప్పినారు ప్రియులారా. అవును ప్రియులారా, యేసయ్యను నమ్మితే మనం మరణాన్ని నుండి జీవానికి దాటి వెళ్ళినాం. మరణమా నీ ముళ్ళెక్కడ, మరణమా నీ విజయం ఎక్కడ? మరణపు ముళ్ళు పాపమే, పాపానికి బలము ధర్మశాస్త్రమే. కానీ మన ప్రియ ప్రభు అయిన, పెళ్లి కుమారుడైన, సంఘానికి శిరస్సైన, వాక్యమైన, ఆ సంఘానికి మూలరాయైన యేసుక్రీస్తు చెప్పినారు ప్రియారా, ఏమని? నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారా తండ్రి యొద్దకు ఎవ్వడు రాడు అని ప్రియులారా. అలాంటి మార్గము, సత్యమైన, జీవమైన యేసుక్రీస్తు నమ్ముదాం ప్రియులారా. అన్ని జనుల వలె మనం విశ్వసించకుండా ప్రభు చెప్పిన వాక్యం ద్వారా మనము ప్రభుని నమ్ముదాం. ఆచార క్రైస్తవులకు కాక ఆత్మ సంబంధమైన క్రైస్తవులుగా, బుద్ధిహీన కన్యకులు కాక బుద్ధి గల కన్యకులుగా సిద్ధపడదాం ప్రియులారా. ఆ యజమాని వచ్చే వేళ ఎవరు వేచి ఉంటారు? ఆ యజమాని ఇచ్చిన పని ఎవరు చేస్తుంటారు? వారు ధన్యులు. వారికి యజమానుడే నడుము బిగించి సేవ చేస్తాడని యేసయ్య చెప్పినారు. అవును ప్రియులారా, అలాంటి ధన్యత ఈ నూతన శుభ్రత అనే వాక్య భాగంలో అందరూ పొందుదాం ప్రియులారా. ఈరోజు మనం ధ్యానించే వాక్య భాగ అంశం ప్రియులారా, నూతన శుభ్రత, న్యూ వాషింగ్ ప్రియులారా. నూతన శుభ్రత. ఈ వాక్య భాగంలో మనము యేసయ్య రక్తం మనం కడగాలని వేడదాం ప్రియులారా. మరి యేసయ్య రక్తం అమూల్యమైనది. మనం ధ్యానించుకోబోయే అంశము నూతన శుభ్రత ప్రియులారా, న్యూ వాషింగ్. ఈ అంశంలో మనం చూసినట్లయితే పవిత్ర గ్రంథం నుండి తీతుకు రాసిన పత్రిక, పౌలు తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4, 5వ వచనం ప్రియులారా. టైటస్ చాప్టర్ 3 వర్స్ 4th, 5th వర్డ్ ఇక్కడ చదివితే, మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగుజేయుట ద్వారాను మనలను రక్షించెను. అవును ప్రియులారా, దేవుని వాక్యం స్తోత్రం. మన ప్రభు రక్షకుడైన దేవుని దయ, మానవుని ఎడల ఆయన ప్రేమ ప్రత్యక్షమైనప్పుడు మనం నీతిని అనుసరించి చేసిన క్రియలు కాక దేవుని కనికరం చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయుచున్నాడు ప్రియులారా. వాక్యము చెప్తుంది, ఇలాగే రక్షించెను ప్రభు. అవును ప్రియులారా,
ఈ నవీన ప్రపంచంలో ఆ శుభ్రపరిచే ఏజెంట్లు అంటే డిటర్జెంట్ వస్తువులు, దేహాన్ని శుభ్రపరిచే వస్తువులు, బట్టలను శుభ్రపరిచే వస్తువులు ఉన్నాయి ప్రియులారా. వీటిని గురించి తెలియజేయడానికి ఎన్నో ప్రకటనలు చూస్తూనే ఉంటాం టీవీలో. అటువంటప్పుడు దేవుడు మనకు ఉచితంగా ఇచ్చిన శక్తివంతమైన ఆత్మీయ డిటర్జెంట్ కూడా గురించి మనము ప్రకటించడంలో ఎందుకు వెనుక అంజవేయాలి ప్రియులారా? లేదు. ఆ డిటర్జెంట్ పేరు ప్రభువైన యేసు రక్తము అనే పేరు ప్రియులారా. ప్రజలు కేవలం అమాయకత్వంతో రక్షణ కొరకు ఇటు అటు తిరుగుతున్నారు. ఏ నది నీళ్లు మా పాపాన్ని శుద్ధీకరిస్తాయి అని శుద్ధీకరించలేవు. అలాగే ఒక వ్యక్తి ఎన్ని యాత్రలు చేసినా శుద్ధింప పొందడు. నరాబలి అవన్నీ చేస్తే మరి పాపాలు తీసలేవు. మంచి కార్యాలు, మతాలు పాపం తీసివేయలేవు. కేవలం ప్రభువైన యేసు రక్తం మాత్రమే ఒక వ్యక్తిని పాపాలను హిమము కంటే తెల్లవిగా, గొర్రెబెచ్చు కంటే తెల్లగా కడిగి శుద్ధి చేయగలవు ప్రియులారా. ప్రవక్త ఐజాయా గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం నుంచి చూస్తాం ప్రియులారా. చాప్టర్ 1 ఇక్కడ చదివితే ఐజాయా నశించి వారికి నూతన శుద్ధీకరణ వెర్రితనంగా అనిపిస్తుంది ప్రియులారా. విశ్వసించే రక్షింపబడిన మనకు అది దేవుని శక్తి అయి ఉన్నది. కొరింథీ 1వ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. 1 Corinthians చాప్టర్ 1 వర్స్ 18th వర్డ్. అవును ప్రియులారా, ఇక్కడ చదువుతాం. జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. అవును, మరి పాపం ఎంతో కలుషితమైన పాపంతో కలుషితమైన లోకంలో మనం జీవిస్తున్నాం ప్రియులారా. ఈ అపవిత్రమైన వాతావరణంలో మన శరీర మనస్సు అపవిత్రపరచబడే అవకాశం ఉంది, మాటల ద్వారా కూడా. కాబట్టి కనిష్టం రోజుకొకసారి మనం కడగబడాలి యేసు రక్తం ద్వారా. రాత్రి మనం చేసుకునే ప్రార్థనలో మొట్టమొదటిగా నీవు చేయవలసింది ఏమిటంటే, మనం యేసు ప్రభుని రక్తంతో సంపూర్తిగా నన్ను కడగమని అడగాలి ప్రియులారా ప్రభుని, తండ్రిని. ఇలాగే నీ పిల్లలకు కూడా ఇదే నేర్పాలి వాక్యం. మనం ఈ శరీరంలో జీవించినంత కాలము తెలుసో తెలియకు పాపము చేసే అవకాశం ఉంది. అదేవిధంగా ఉదయకాలం పరిశుద్ధాత్మునికి నీ దేహము నిన్ను సమర్పించుకుని ఆయన అధీనంలో తీసుకునాలని అని ప్రార్థించాలి ప్రియులారా. అలాంటి ధన్యత, ఆశీర్వాదం, కృప తండ్రి యేసుక్రీస్తు నామంలో తండ్రి ఇచ్చునుగాక మనందరికీ. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. ప్రేయర్. తండ్రి సర్వశక్తి దేవుడా, మీకు స్తోత్రం తండ్రి. యేసు నామములో విశ్వాసంతో నీ ప్రశస్త రక్తాన్ని యేసయ్య నా మనస్సుపై, నా హృదయంపై, నా దేహంపై, ప్రాణంపై ప్రోక్షిస్తున్నాను. రక్షక, నా యజమానునికి అర్హమైన పాత్రగా ఉండునట్లు మనందరినీ శుభ్రంగా కడుగుము రక్షక. సాటి లేని హిమమైన నామమైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి పొందినాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అవును ప్రియులారా, ఆఖరికి ఒక వచనం చదివి ముగిద్దాం ప్రియులారా. కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం 1-2 వచనాలు. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్యము బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము అనే వాక్యం ప్రియులారా. మేము కూడా దేవుని కృప చొప్పున కరుణింపుమని వేడదాం ప్రియులారా. ఆయన వాత్సల్య బాహుల్యం చొప్పున మన అతిక్రమములను తుడిచివేయబడుతుంది. మా దోషములు పోవునట్లు ప్రభు నన్ను బాగుగా కడుగమని అడుగుదాం. మా పాపం పోవునట్లు మమ్మ పవిత్రపరచుమని తండ్రి, కుమార్, పరిశుద్ధాత్మని వేడుకుందాం ప్రియులారా. అలాంటి పరిశుద్ధ ఆత్మ, ప్రార్థనాత్మ, వాక్య జ్ఞానం, పరిశుద్ధ జీవితం, విడుదల
జయం ఆశీర్వాదం మనందరం పొందుదాం ప్రియులారా. పరిశుద్ధాత్మ నూతన శుభ్రత ద్వారా. ఆమేన్, ఆమేన్. మరొక వాక్య భాగంలో నూతన అంశం ద్వారా కలుద్దాం ప్రియులారా. అంతవరకు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ప్రేమ, కృప, సన్నిధి, విడుదల, జయ, ఆశీర్వాదం మీతో, మీ కుటుంబముతో, మీ సంఘముతో, మీ చేతు పనులతో, మీ ప్రియమైన వారితో ఉండునుగాక ఎల్లప్పుడూ. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ టు జీసస్. వర్షిప్ యూ జీసస్. గ్లోరీ టు ద ఫాదర్, గ్లోరీ టు ద సన్, గ్లోరీ టు ద హోలీ స్పిరిట్. ఆమేన్, ఆమేన్, ఆమేన్.